కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించిన డౌట్స్ గురించి ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి డౌట్‌లు క్లారిటీ కోసమండి ఈ వీడియో అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను నిన్న ఒక వీడియో అయితే పెట్టాను కదండీ! కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి నేనైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని చెప్పేసి మీకైతే వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో చూసి చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత, ఇంక ఇవన్నీ కూడా రాసుకున్నాను నేను. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ అన్నీ కంపల్సరీగా అప్లోడ్ చేయాలా, ఇవన్నీ చెప్పేసి చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఫోన్ అడ్రస్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ రావడం లేదు అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయండి. అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ అయితే ఇస్తానండి. ముందుగా ఏంటంటే ఈ కౌశలం అనేది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల కోసమండి. హై క్వాలిఫికేషన్ చదువుకుని ఏంటంటే ఉపాధి అవకాశాలు లేక ఉన్న నిరుద్యోగుల కోసం ఏపీ గవర్నమెంట్ ఈ సర్వే అనేది నిర్వహించిందండి. క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉండి కూడా ఏ జాబు లేని వాళ్ళ కోసమండి. సో మొదటైతే పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్ పీజీ ఇలా ఇచ్చిందండి. ఇప్పుడైతే కనుక 10th ఇంటర్ కూడా యాడ్ చేయడం అయితే జరిగిందండి ఈ క్వాలిఫికేషన్లోని. మీరు కావాలంటే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చండి. ఆల్రెడీ మీకు వీడియోలో అయితే చెప్పడం జరిగింది కదండి. మనకు కావాల్సినవి ఏంటంటే మొబైల్ నెంబర్తో లింక్, ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ కావాలి. నెక్స్ట్ మెయిల్ ఐడి కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ అనమాట, మన క్వాలిఫికేషన్ సంబంధించి. 10th ఇంటర్ వాళ్ళకైతే అవి అయితే ఉండవండి. సో ఉన్నవాళ్ళు చెప్తున్నానండి అవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యాము, నెక్స్ట్ మన పర్సంటేజ్ ఎంత, ఏ కాలేజీలో చదివాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పవలసి ఉంటుందండి. నెక్స్ట్ మేమే మొబైల్లో అప్లై చేసుకుంటాము అని అంటే ఈ గవర్నమెంట్ సంబంధించి బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే లాగిన్ అందులోకి వెళ్తే మీకు మొత్తం ప్రాసెస్ సంబంధించి అంతా కూడా అందులో ఉంటుందండి. చాలామంది నిన్న అయితే మెసేజ్ చేశారు మొబైల్ ఎలాగని చెప్పేసి. అందులోకి వెళ్ళైతే మీరు అప్లై చేసుకోండి. చాలామంది ఏమంటున్నారంటే మేమే మొబైల్లో అప్లై చేసుకుంటే ఓటీపీ రావట్లేదు. మా ఫ్రెండ్ కూడా సేమ్ అలాగే ట్రై చేసిందండి. తనకైతే మెయిల్ ఐడి పెట్టినా కూడా, తనకైతే ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అవి పెట్టినా కూడా తనకైతే ఓటీపీ రావట్లేదంటండి. సో మనకేంటంటే మనం అప్లై చేయడం కావాలి. అవ్వట్లేనప్పుడు ఏం చేస్తామండి, దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి రానప్పుడు మనకేంటంటే సెప్టెంబర్ 15 వరకు ఇచ్చారండి లాస్ట్ డేటు. మనకు వచ్చిన ఈ అవకాశాన్ని అయితే మనం సద్వినియోగం చేసుకోవాలండి. ఎలాగో డిఎస్సిలో జాబ్ కొట్టలేకపోయాం కదండి. కనీసం పోనీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అయినా సరే మనకి ఏదన్నా కనుక ఒక ఆపర్చునిటీ వస్తే కనుక మన ఫ్యామిలీకైనా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడినట్టు అయితే ఉంటుందండి. ఇప్పుడు అలాగనే కదా మనం జాబ్ చేయాలని అనుకుంటున్నాం కదండి. సో అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అనే చెప్పాలి. నాకేంటంటే నేను అప్లై చేసుకుంటాకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే అసలు వర్క్ ఏంటి అనేది అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ వర్క్ అయితే ఉంటుంది, మాకు క్లారిటీగా అయితే తెలియదు, ఇన్కమ్ అవి కూడా ఎంత వస్తుంది అనేది కూడా మాకైతే క్లారిటీగా తెలియదు అనేసి చెప్పారండి. అయితే నేను పలానది అమౌంట్ వస్తుందని కూడా నేను కొంతమంది అయితే అలా చెప్తున్నారు, నాకైతే క్లారిటీగా తెలియదండి. సో దాని గురించి కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను. నాకేంటంటే ఎంత వచ్చినా పర్వాలేదు, ఇంట్లో ఉండి చేసుకునే వర్కే కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి అయితే వాళ్ళైతే రెడీగా అయితే లేరండి. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ అవి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వేకెన్సీస్ అయితే లేవు. సో సర్లే ఇంక ఇంట్లో ఉండే మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా అప్లై చేయడం అయితే జరిగిందండి. ఇంకో డౌట్స్ అని చెప్పాను కదండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కావాలని అడిగారు కదండి చాలామంది. ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలండి, ఎందుకంటే అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీగా పట్టుకు వెళ్ళండి, నేను చెప్పినవన్నీ కూడా తీసుకువెళ్ళండి. అది ఇంకో డౌట్ ఏంటంటే ఫోన్లో ఎలా అప్లోడ్ చేయాలంటే ఆల్రెడీ చెప్పేశాను కదండి, బెనిఫిషనరీ మేనేజ్మెంట్ అందులోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ చెప్పాను కదండి, ఫోన్ నెంబరు అడ్రస్ నెంబరు ఎంటర్ చేశాక ఓటీపీ రావడం లేదని చెప్తున్నారు. సో అలాంటి ఏదైనా ఉంటే కనుక దయచేసి మీరు సచివాలయంలోనే అప్లై చేసుకోండి. ఓకే అండి, మీ అందరికీ కూడా డౌట్స్ అన్నీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో డౌట్ ఏంటంటే కంపల్సరీగా వస్తుందా మనకి జాబు అని కూడా కొంతమంది అయితే అడుగుతున్నారండి. ఇప్పుడు దానికి మన క్వాలిఫికేషన్ సంబంధించి కనుక వర్క్ ఏదైనా ఉంటే కనుక కంపల్సరీగా మనకు ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. నేను కూడా ఆ ఉద్దేశంతోనే అప్లై చేయడం అయితే జరిగిందండి. సో అప్లై చేయండి, వస్తే వస్తుంది. కానీ ఫేక్ కాల్స్ అయితే నమ్మకండి, కన్ఫర్మ్ చేసుకోండి. మీకు కనుక ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మీకు సర్వే కోసం మీరు ఓటీపీ చెప్పండి, అవి చెప్పండి, ఇవి చెప్పండి అంటే మటుకు దయచేసి ఎవరూ నమ్మకండి. ఒకవేళ అవి కన్ఫర్మ్ చేసుకుని మీ సచివాలయంకి వెళ్ళి అయితే మీ డౌట్లన్నీ క్లారిటీ చేసుకోండి.
నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.